బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి బండి భగీరథ్ ఈరోజు డైరెక్ట్ గా పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. అయితే బండి భగీరథ్ ఈ వారం రోజుల పాటు అజ్ఞాతంలో ఎలా ఉన్నాడు, అసలు పోలీసుల సమక్షంలోనే ఎందుకు బండి సంజయ్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మరి ఆయన అప్పగించారు అనే విషయానికి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని అందించడానికి మన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ గారు లైన్ ఉన్నారు. సార్ చెప్పండి, బండి భగీరథ్ కేసుకు సంబంధించి పూర్తిగా వారం రోజులు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 పోలీస్ వ్యవస్థ అని చెప్పుకుంటుంటాం, కానీ ఎందుకు ఇక్కడ ఇంత అలసత్వం ప్రదర్శించాల్సి వచ్చింది? ఎస్, ఇది హై ప్రొఫైల్ కేసు అని మొదటి నుంచి అందరికీ తెలిసిన విషయమే రవి. అందువల్ల ఎంత లేదనుకున్నా, ఎవరు ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పినా బుకాయించినా తప్పకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు అధికారం తనకున్నటువంటి అధికారాలను తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వినియోగించుకుంటారని తప్పకుండా ఈ పరిణామాల మొత్తాన్ని చూసి కూడా మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత లేదన్నా కానీ ఎక్కడి దాకా ఎందుకు ఈరోజు జరిగినటువంటి మొత్తం పరిణామాల్లో మీడియాను మొత్తం డైవర్ట్ చేయడానికి ఉదయమే 11 గంటలకే పోలీస్ కమిషనర్ ఆఫీస్లో లొంగిపోయారు. కమిషనర్కి సమక్షంలోనే న్యాయవాదుల సమక్షంలో పోలీసులకి తన కుమారుణ్ణి పంపించినట్లుగా, తను సరెండర్ చేసినట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్లోనే పెట్టుకున్నారు. అదేవిధంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆయన ఆ విధంగా చెప్తే మరలా పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి మాత్రం మీడియాకి ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో బండి భగీరథను పోలీస్ అకాడమీ వద్ద అరెస్ట్ చేశామని చెప్పి ఆయన చెప్పాడు. ఇలా ఇద్దరు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఇవ్వడంతో అసలు ఇప్పటి వరకు ఈ వారం రోజుల వరకు బండి సంజయ్ గారే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పోక్సో కేసు నమోదైతే ఇమ్మీడియట్ గా పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు, లేదంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి వారం రోజులు దీన్ని అలసత్వం చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుమ్మక్కయ్యారు. అందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టే ఇక్కడ పూర్తిగా అలసత్వం ప్రదర్శించారు అని చెప్పి సామాన్య జనం నుండి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్, అది 100% కరెక్ట్ రవి. ఎందుకంటే ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఎస్ఓటి పోలీసులు ఉంటారు, సిఐడి ఉంటుంది, ఇంకా మరలా ఇట్లా ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా అన్నిటిని కూడా కరెక్ట్గా, అంటే ఒక పోలీస్ కమిషనర్ లేదంటే ఒక డీసీపీ స్థాయి అధికారిని సిట్ ఆఫీసర్గా పెట్టిన తర్వాత వాళ్ళు తలుచుకుంటే 24 గంటల్లోనే మొత్తం ఈ కేసుని ఛేదించి అరెస్ట్ చేసి చూపించాలి. పోక్సో అంటే తప్పకుండా ఆ రేంజ్లో అరెస్టులు, లేకుంటే పోలీసు వలయం, లేకుంటే జల్లెడ బట్టి వెతుకుతామంటారు కదా, ఆ విధంగా దర్యాప్తు ముమ్మరంగా జరిగి ఉండాల్సింది. కానీ అలాంటిది ఏమి జరగలేదు. ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ కాలయాపన చేసుకుంటూ అటు తిరుగుతున్నాం ఇటు తిరుగుతున్నాం, లేకుంటే 4 బృందాలను పంపించాం, 2 బృందాలను పంపించాం, కరీంనగర్ పంపించాం, లేదా ఢిల్లీలో దర్యాప్తు జరుగుతుంది, ఢిల్లీలో గాలిస్తున్నాం. ఈ టైపులో పోలీసులు మీడియాని తప్పుదారి పట్టించే విధంగా, మీడియాని ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళి వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకునేందుకు డైవర్షన్ యాక్టివిటీని ఇక్కడ పోలీస్ శాఖ కూడా నిర్వహించిందని చాలా గట్టిగా చెప్పవచ్చు రవి. అంతేకాకుండా ఈరోజు ఉదయం జరిగినటువంటి మొత్తం పరిణామాల్లో మీడియా మొత్తాన్ని, వీడియో కెమెరాలని అన్నిటిని కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్దకు రాకుండా మళ్ళీ పేట్ బషీరాబాద్కి అక్కడికి వచ్చి సరెండర్ అవుతారని వాళ్ళే లీకులు ఇచ్చి మీడియాను అటు డైవర్ట్ చేశారు. అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లో పోలీసులు వెతుకుతున్నారు అని చెప్పి, గాలిస్తున్నారు అని చెప్పి కొంతమంది అక్కడికి డైవర్ట్ చేశారు. మరలా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇంటికి కూడా పోలీసులను పంపించి అక్కడేదో వెతుకుతున్నట్టుగా నాటకాలు ఆడారు. ఈ విధంగా మీడియా కంట పడకుండా, కెమెరాలకు చిక్కకుండా భగీరథని నేరుగా తీసుకెళ్ళి కమిషనర్ రమేష్ రెడ్డి సమక్షంలో సరెండర్ చేయించడం అనేది ఒక వ్యూహాత్మకంగా మీడియాను తప్పుదారి పట్టించి మీడియా కంటికి కనపడకుండా సీక్రెట్గా పోలీసులు ఇటు బండి కుటుంబం కుమ్మక్కై ఈ విధంగా నాటకాలు ఆడారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. జరిగిన పరిణామాలన్నీ ఆ విధంగానే ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ
సహాయ సహకారం లేకుండా ఈ పని చేయడం, ఇట్లా డైవర్ట్ చేయడం అనేది మాత్రం సాధ్యం కాదు రవి. సిఎస్ఆర్ గారు చెప్పండి, అసలు బండి భగీరథ్ని ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయా? ఇమ్మీడియట్గా రిమాండ్ విధించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ముందుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇదంతా అయిపోయిన తర్వాత మొదట ఏం చేస్తారంటే ఆసుపత్రికి తీసుకెళ్ళి మెడికల్ టెస్టులు చేస్తారు. మెడికల్ టెస్టులు చేసిన తర్వాత న్యాయమూర్తి అంటే ఇంట్లో కానీ లేకపోతే ఎలాగో రాత్రి అయిపోయింది కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత అక్కడ ఇరుపక్షాల న్యాయవాదులు వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాత న్యాయమూర్తి కన్విన్స్ అయితేనేమో బెయిల్ వస్తుంది, లేకపోతే మాత్రం రిమాండ్ అంటారు. రిమాండ్ ఎలాగో 14 రోజులు ఉంటుంది కాబట్టి ఆ రిమాండ్ని మాత్రం ఇతను బండి భగీరథ మాత్రం ఆ రిమాండ్కి వెళ్లాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే సెక్షన్లు కూడా చాలా బలమైన సెక్షన్లు కాబట్టి తప్పకుండా బెయిల్ రాకపోవచ్చు, రిమాండే విధిస్తారని చెప్పి మనకి తెలిసినటువంటి న్యాయవాదులు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. పోక్సో చట్టం ప్రకారం అరెస్ట్ అయినటువంటి ఒక నిందితుడిని అప్పటికప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. పోక్సో అవసరం లేదు అని పోలీసులు నిర్ధారించిన తర్వాత, సెక్షన్లు మార్చిన తర్వాత, అది న్యాయమూర్తి ముందు నిరూపణ అయిన తర్వాత మాత్రమే బెయిల్ వస్తుంది తప్ప అంతకుముందు మాత్రం బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. సెక్షన్స్ 74, 75, 11 R/W, 12 మళ్ళీ పోక్సో చట్టాలని అతని పైన మోపడం జరిగింది. అందువల్ల కేసు చాలా బలంగా ఉంది కాబట్టి ఎంత రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మాత్రం అంత తేలిగ్గా బెయిల్ అయితే ఇప్పటికిప్పుడు బెయిల్ అయితే వచ్చే అవకాశం లేదని మనకి అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు చెప్తున్న అంశం. ఒకవేళ బెయిల్ రావాలి అని అంటే మాత్రం మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళిన తర్వాత మరలా కూడా పోక్సో చట్టాలు మార్చాలి. ముందు అతని మీద మోపినటువంటి ఈ సెక్షన్స్ గారు చెప్పండి, ఇప్పుడు భగీరథ్ అరెస్ట్ అయిపోయారు. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కేంద్రం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనకి ఏమైనా మినిస్ట్రీ తొలగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా ఈ కేసును ఏదైనా కొలిక్కి తెచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎస్, ఈరోజు మీరు అన్నట్లు రవి, టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో చాలా గట్టిగా డిమాండ్ చేశారు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండటంతోనే పోక్సో చట్టం ప్రకారం నిందితుడి పైన కుమారుడైనటువంటి భగీరథ పైన కేసు నమోదు అయినప్పటికీ పోలీసులు సీరియస్గా కేసును దర్యాప్తు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నందువల్ల ఆయనకున్నటువంటి రాజకీయ పలుకుబడి, కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నటువంటి ఆ అధికారాలు, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన ఉండటంతోనే ఈ కేసులో ఇన్ని రోజులుగా భగీరథని అరెస్టు చూపించలేకపోయారు. అంటే ఏంటంటే పోలీసులకి భగీరథ ఎక్కడున్నాడో స్పష్టంగా తెలుసు, అయినా కానీ అరెస్టు చూపించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో 100% తమ అధికారాలని వినియోగించుకోలేకపోయారు అని చెప్పి కవిత చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయనని కేంద్రంలో మంత్రి పదవి నుంచి తప్పించాలి, ఈ కేసు ఫైనలైజ్ అయ్యేంత వరకు ఆయనకు మంత్రి పదవి నుంచి తప్పించాలి. అంత కావాలంటే ఈ కేసు పరిష్కారం పూర్తిగా అయిపోయిన తర్వాత మంత్రిగా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అప్పటి వరకు ఈ కేసు ఇలాంటి కుటుంబ సభ్యుడు, పైగా సొంత కుమారుడిపైనే ఇంత పెద్ద కేసు ఉంది కాబట్టి తప్పకుండా ఆయన మంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పి ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలన్నిటి నుంచి కూడా అదే డిమాండ్ వస్తుంది. ఇప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమాలు, ఆందోళనలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, లేకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తూ వచ్చారు కాబట్టి అది చేస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయం. అయితే మీరన్నట్లు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అంత తేలిగ్గా ఏది కూడా అంగీకరించే వ్యక్తి కాదు. ఎక్కడి నుంచో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని తనకు అత్యంత నమ్మకస్తుడు, భక్తుడు అయినటువంటి బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తప్పిస్తారా లేదు అని అంటే 90% మంది తప్పించే ప్రసక్తే ఉండదు. కేసుగానే ఉంటుంది, ఆయన పదవిగానే ఉంటుంది. ఇలాంటి వాటికి వస్తుంటాయి, పోతుంటాయి.
కేసులు అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రధాని కార్యాలయం కూడా ఆ విధంగానే మొండిగానే ఉందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందుచేత ఇప్పటికిప్పుడు బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తప్పిస్తారు అని గట్టిగా చెప్పడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు రవి. థ్యాంక్ యూ సార్. ఎస్, మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనడు 7 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న బండి భగీరథ్ని డైరెక్ట్గా ఇక్కడ పోలీసుల సమక్షంలో అయితే హాజరు చేశారు. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్తారా, తర్వాత రిమాండ్ ఎన్ని రోజులకు విధించే అవకాశాలు ఉన్నాయనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తుంది.